ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ ఆండ్రాయిడ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా మన మొబైల్లోనే దాగి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో మనకు ఎవరైనా కాల్ చేశారనుకోండి, అలా రాకుండా చేయడానికి, అదేవిధంగా మనకు ఐ యొక్క పవర్ చూడడానికి, కళ్ళ యొక్క పవర్ దాన్ని టెస్ట్ చేయడానికి, అదేవిధంగా అడిషనల్ గా మనకు షార్ట్ కట్ మెనూ యాడ్ చేయడానికి, అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం ఏదైనా సరే గేమ్స్ ని ఇన్స్టాల్ చేశామనుకోండి డైరెక్ట్ మెమరీ కార్డ్ లో ఇన్స్టాల్ అయ్యేటట్టుగా ఈ విధంగా మీకు 4 ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. వాటి గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా సరే పబ్జీ లాంటి ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఎవరు పడితే వాళ్ళు మనకు కాల్ చేసి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న కోడ్ని టైప్ చేసి మీ యొక్క కాల్ని స్విచ్ ఆఫ్గా మీరు డైవర్ట్ అనేది చేయొచ్చు అన్నమాట. ముందుగా మీ యొక్క డయల్ ప్యాడ్ని ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ మీరు కోడ్ ఏమైనా టైప్ చేస్తారంటే *401 అని టైప్ చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ నొక్కి ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్కి అంటే స్విచ్ ఆఫ్ ఉన్న మొబైల్ నెంబర్ని మీరు డైవర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఒక నంబర్ ని డైవర్ట్ అనేది చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు నంబర్ ని డయల్ చేసి మీరు ఏ నంబర్ తో మీరు డయల్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ తో కాల్ ఫార్వర్డింగ్ సౌకర్యం ఇప్పుడు మీ నంబర్ లో అందుబాటులో ఉంది. ఈ విధంగా ఆటోమేటిక్ గా మీరు డైవర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ కాల్స్ డైవర్ట్ అయిపోయిన తర్వాత మీరు గేమ్స్ హాయిగా ఆడుకోవచ్చు. మధ్యలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడం జరగదు అనమాట. ఇన్ కేస్ మీరు మళ్ళీ గేమ్స్ ఆడిన తర్వాత మీరు ఈ కాల్ ఫార్వర్డింగ్ ని మీరు డిస్కనెక్ట్ చేయాలనుకుంటే యాజ్ టీజ్ గా సేమ్ మీరు *413 అని టైప్ చేసి యాజ్ టీజ్ గా మీరు ఇంతకుముందు ఏ సిమ్ తో అయితే కాల్ చేశారో అదే సిమ్ తో మీరు కాల్ చేసినట్లయితే आपके नंबर पर कॉल फॉरवर्डिंग निष्क्रिय कर दिया गया है. कॉल फॉरवर्डिंग हैज बीन डीएक्टिवेटेड ऑन योर नंबर. ఈ విధంగా మనం కాల్ ఫార్వర్డింగ్ చాలా ఈజీగా డీయాక్టివేట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ ఫ్రెండ్స్. దీంతో పాటుగా సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్ గా మీరు చూసుకోవచ్చు కింద మనకు ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి అంటే టాగిల్స్ కింద ఐకాన్స్ చూసుకున్నట్లయితే మనకు మెన్యూ బటన్స్ లో చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి కదా. ఇక్కడ మనం అడిషనల్ గా ఒకటి షార్ట్ కట్ మెనూని మనం యాడ్ చేయొచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు సెట్టింగ్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ షార్ట్ కట్ మెనూ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి దీన్ని మీరు అనేబుల్ చేసిన ఆన్ ది స్పాట్ లో కింద మీరు చూసుకోవచ్చు మీకు ఇంకొక ఆప్షన్ అనేది రావడం జరిగింది అనమాట. ఇది షార్ట్ కట్ మెనూ. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ కట్ లో మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీయాలన్నా ఏం చేయాలన్నా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ నుంచి మనం యాక్సెస్ అనేది చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా మీరు పవర్ మెన్యూ కావచ్చు, అదేవిధంగా రీసెంట్ యాప్స్ కావచ్చు, మీరు వాల్యూమ్స్ ని కావచ్చు, టాగిల్స్ ని కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, స్క్రీన్ షాట్ ని కావచ్చు, సింపుల్ గా మీరు ఈ విధంగా చాలా సీక్రెట్ గా అంటే కింది నుంచి మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. ఈ సెట్టింగ్ ని మీరు అనేబుల్ చేసి దీంతో పాటుగా థర్డ్ వన్ సెట్టింగ్ మనకు ఏ విధంగా పనిచేయడం జరుగుతుందంటే మన యొక్క ఐ పవర్ చూడండి అది ఎంత వరకు పనిచేస్తుంది అనేది మనం ఈజీగా మన యొక్క మొబైల్ తో చక్కనే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన ట్యాప్ చేయండి. మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ ఐ టెస్ట్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ అప్లికేషన్ అన్నమాట. దీనివల్ల మనం చాలా ఈజీగా మన యొక్క ఐ పవర్ ఎంత వరకు ఉందనేది మనం చాలా ఈజీగా చక్కనే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ మీరు ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయండి. దాని తర్వాత మీరు ఏ ఐని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఏ కన్నుని అనేది మీరు రైట్ ఆ లెఫ్ట్ అనేది ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను రైట్ ది చూస్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు నంబర్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు చూస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా సెట్ అనేది చేసుకొని మీ యొక్క ఐ పవర్ ఎంతవరకు ఉంది అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ అనేది చేసుకోవాల్సి ఉంది అనమాట. మీకు ఇంతవరకు కనిపించింది అనుకోండి, ఇక్కడ మీరు స్టాప్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. 2035 అంటే మీ యొక్క కళ్ళు కరెక్ట్ గా కనిపించడం లేదు, మీరు డాక్టర్ కి సంప్రదించాలి అన్నట్టుగా మనకు సమ్ ప్రాబ్లం ఇక్కడనే ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్ గా చూడాలి అన్న
ఉన్నప్పుడు మీరు మొత్తం మీరు ఈ విధంగా ట్యాప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. మీరు లాస్ట్ వరకు ఈ విధంగా మీరు ట్యాప్ చేసినట్లయితే సింపుల్గా మీరు ఈ విధంగా చేసిన తర్వాత స్టాప్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మనకు 20/20 వచ్చినట్లయితే మన యొక్క ఐ పవర్ సూపర్గా పనిచేస్తున్నట్టు. లేదనుకుంటే మన కళ్ళకు కొంచెం డిఫెక్ట్ ఉన్నట్టు. దీంట్లో ఒకటి ఆప్షన్స్ కాదు, మనకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది. మీరు స్టార్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఏ నెంబర్ కనిపిస్తుంది 12 అయితే సింపుల్గా ఇది మీకు కరెక్ట్గా పనిచేస్తున్నట్టుగా. దీంతో పాటుగా మీరు ఎస్ అయితే ఎస్ అని, లేదనుకుంటే నో అని ఇక్కడ మీరు ఇక్కడ నుంచి టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది ఇక్కడ 29 నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఎస్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ 5 నాకు కనిపించింది కాబట్టి నేను ఎస్ పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నేను 3 నాకు కనిపించింది కాబట్టి నేను 3 పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. నాకు 15 కనిపించింది కాబట్టి నేను 15 పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క ఐ పవర్ ఎంత ఉందనేది చాలా ఈజీగా మీరు ఈ విధంగా ఈ అప్లికేషన్ ద్వారా మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు మినిమం 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 15కి ఆన్సర్ చేసినట్లయితే మీ యొక్క ఐ పవర్ ఎంత ఉందనేది మీరు ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో తెలుసుకోవచ్చు అనమాట. కింద అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ విధంగా యూజ్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, 4th వన్ ట్రిక్ ఏంటంటే జనరల్గా మనం ప్లే స్టోర్ నుంచి ఎన్నో రకాల అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అవి కూడా మనం డైరెక్ట్గా మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లోకి అవి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్గా ఇన్ కేస్ మీ మొబైల్లో మెమరీ కార్డు ఉన్నట్లయితే వాటన్నిటిని మీరు మెమరీ కార్డులోకి డైవర్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఎలాంటి హై రేంజ్ గేమ్స్ అయినా సరే మీ యొక్క మెమరీ కార్డులో మీరు ఇన్స్టాల్ చేయాలి అన్నప్పుడు సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ముందుగా మీ యొక్క డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అబౌట్ ఫోన్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు బిల్ నంబర్ కనిపిస్తుంటుంది. వేరే మొబైల్ అయితే ఎంఐ మొబైల్ ఉన్నట్లయితే ఎంఐ పైన ఈ విధంగా 7 టైం ట్యాప్ చేసినట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్ అనేబుల్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు అడిషనల్ సెట్టింగ్లోకి ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మీకు డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీరు లాస్ట్కు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోర్స్ అలో యాప్స్ టు రైట్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసే ప్రతి యాప్స్ కూడా మీ యొక్క ఎక్స్టర్నల్ స్టోరేజ్ లోకి రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన యొక్క మెమరీ ఫుల్ అనేది కావడం జరగదు. పైగా మన ర్యామ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు మొబైల్ ఎప్పుడు హ్యాంగ్ అనేది కావడం జరగదు అనమాట. ఫ్రెండ్స్, ఈ టాప్ 4 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.